మహిళల్ని హింసించే వెధవలకు మన పురాణాల్లో ఒకటైన గరుడ పురాణం. ఈ పురాణంలో ఎట్లాంటి శిక్షలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. గరుడ పురాణం 7వ అధ్యాయం ప్రకారం భర్త తన భార్యతో చెడుగా ప్రవర్తిస్తే అతను చనిపోయిన తర్వాత నేరుగా రౌరవ నరకం అనే లోకంలోకి వెళ్తాడు. ఆ రౌరవ నరకంలో రురు అనే భయంకరమైన పాములుంటాయి. వాళ్ళు ఆ పాముల చేత చిత్ర విచిత్ర హింసకు గురై చచ్చిపోతారు. ఇక భార్యను విడిచిపెట్టి పరస్త్రీతో సంబంధం పెట్టుకునే పురుషుడు చచ్చిన తర్వాత కుంభినీ పాక అనే ఘోర నరకంలో తీవ్రమైన బాధలు అనుభవిస్తాడు అని గరుడ పురాణంలో ఉంది. భర్త తన భార్యకు నమ్మకంగా ఉండటం అవసరం, పరస్త్రీని కోరుకోవటం పాపం అని, దీనికి కూడా మరణ అనంతరం ఒకవేళ ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళకి చనిపోయిన తర్వాత నరకంలో భయంకరమైన బాధలు అనుభవించాల్సి వస్తుందని గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది. భార్య భావాల్ని పట్టించుకొని ఆమెతో సరిగ్గా ప్రవర్తించని భర్త, అలాగే భార్యతో బలవంతంగా ఆమెకు అంగీకారం లేని పని చేయించే భర్త లౌకిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా పతనమైపోతాడు. అలాంటి వ్యక్తి ఘోరమైన పాపం చేసినట్లే. ఈ విషయాలన్నీ నేను చెప్పట్లే, గరుడ పురాణం చెప్తుంది. భార్యని గౌరవించటం ముఖ్యం, ఎందుకంటే ఆమె కుటుంబానికి మూల స్తంభం. బంధంలో సమతుల్యత, ఆనందం, పరస్పర అవగాహనను తెస్తుంది. అలాగే ఇంట్లో కూడా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది జీవితంలోని ప్రతి అంశంలో కూడా ఆనందం, అలాగే ఆనందంతో పాటు శాంతిని కూడా తెస్తుంది. ఇది పూర్తిగా భర్త ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది అని వివరిస్తుంది గరుడ పురాణం.